గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేద్దాం. తండ్రి అయిన దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో మనమందరం కూడా ఈ తండ్రి అయిన దేవుడు అనే ఈ అంశంలో దావీదు తాను దేవుని మందిరాన్ని నిర్మించుట కొరకు పూనుకొని తాను సంపాదించిన బంగారమును, వెండిని, అలాగే వివిధ రకాలైన సామగ్రిని దేవునికి అతడు ఇవ్వటానికి ముందుకొచ్చాడు. ఆ టైంలో దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, నేను దేవుని మందిరం కొరకు ఇలా అన్నీ సమకూరుస్తూ ఇస్తూ ఉన్నాను కదా, నేను మాత్రమే కాకుండా వీళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఆయన ఏం చేశాడంటే అందరికీ చెప్పాడు. తన దగ్గర ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళు అందరికీ ఒక ఛాన్స్ ఇద్దామని ఈ మాట చెప్పాడు. మీలో ఎవరైనా సరే ఈ విధంగా మందిరానికి ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు వెండి, బంగారము, ఇంకా వివిధ రకాలైనటువంటి సామగ్రిని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి దేవునికి ధారాళంగా ఇస్తూ ఉన్న ఆ విషయాన్ని చూసి దావీదు ఒక మాట అన్నాడు. ఆ మాట ఇప్పుడు మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్స్ 10. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. David praised the Lord in the presence of the whole assembly, saying, Praise be to you, Lord, the God of our father Israel, from everlasting to everlasting. తండ్రి సన్నిధిలో నీవు మాకు తండ్రివి, తండ్రివైన దేవా, మాకు తండ్రిగా ఉన్న దేవా. అంటే ఎంత చక్కటి మాట దావీదు దేవుని గురించి ప్రస్తావిస్తున్నాడంటే, మాకు తండ్రివి నీవు. తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు క్షేమంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు అభివృద్ధిలోకి రావాలి. ఒకవేళ నా షర్ట్ బాగోలేకపోయినా పర్లేదు, వాడి షర్ట్ బాగుండాలి. నాకు కొంచెం తక్కువైనా పర్వాలేదు, నా కుమారుడు కడుపు నిండా అన్నం తినాలి అనేటటువంటి కోరిక ప్రతి తండ్రి, ప్రతి తల్లిలో కూడా ఉంటుంది. ఈరోజు ఈ దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే, గాడ్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద ఫాదర్లెస్. తండ్రి లేని వారికి తండ్రి. ఆయన ఎవరంటే ఫాదర్ ఆఫ్ ది ఫాదర్లెస్. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందు దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే తండ్రిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాలయంలో చాలామంది మాకు తండ్రి లేడు, మమ్మల్ని పట్టించుకునేవాడు లేడయ్యా. తండ్రి అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. అది దేవుడు ఇస్తే వచ్చేటటువంటి స్థాయి. ఆ తండ్రి అనేటటువంటి వాడు ఎలాంటి వాడుగా ఉండాలో అనేది ఆయన చెబుతూ, నేను ఎలా ఉన్నానంటే తండ్రి లేని వారికి నేనే తండ్రిని. ఆమేన్. ఎలాంటి తండ్రిని అంటే, నేను విమోచించే తండ్రిని, మిమ్మలను నేను విమోచించేటటువంటి తండ్రిని. ఒకవేళ అబ్రహాము లేదా యాకోబు, ఇశ్రాయేలు మనల్ని ఎరగకపోయినా, మనం చూడకపోయినా, మనల్ని అంగీకరింపకపోయినా ఏమంటాడంటే, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి. హల్లెలూయా. నీవే ఏమై ఉన్నావు? మా తండ్రివై ఉన్నావు. ఆయన ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడంటే, హీ డోంట్ వాంట్ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, హీ వాంట్స్ టు ఆపరేట్ ఫ్రమ్ హెవెన్. పై నుంచి ఆపరేట్ చేయాలని చూస్తున్నాడు. పై నుంచి ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంత అద్భుతంగా ఉంటుంది, అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, అంత దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ పరమ తండ్రి మనకున్నాడు. ఇహలోకపు తండ్రి ఎంతకాలం ఉంటారంటే, ఎవరైనా సరే మా పిల్లలకు మేము లేకపోతే ఎట్లా అని నువ్వు అనుకుంటే నువ్వు ఎంతకాలం ఉంటావు? నువ్వు కొంతకాలమే ఉంటావు. కానీ ఎల్లకాలం ఉండే తండ్రి పరమ తండ్రి. ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మీరే చెడ్డవారిని మీ పిల్లలకి ఏదేదో చేయాలనుకుంటే మీ పరమ తండ్రి ఎంత గొప్పోడు. అందుకనే ఈ ప్రతి తండ్రి కూడా, తండ్రి లేని ప్రతి వారు కూడా తండ్రిని కలిగి ఉండడానికి, పరమ తండ్రిని కలిగి ఉండడానికి ఆయన మనకు తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు ఆయన మందిరంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బై అడాప్షన్ హీ వాంట్స్ టు లీడ్ అస్. దత్తత తీసుకోవడం ద్వారా దత్తపుత్రాత్మనిచ్చి మన ఆత్మ ద్వారా నడిపించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మనమందరం కూడా దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ, రెండు ఆత్మలు, స్పిరిట్ ఆఫ్ స్లేవరీ, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దత్తపుత్రాత్మ, దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ ఏలుబడి చేస్తున్నంత కాలం నీకు దత్తపుత్రాత్మ నిన్ను ఏలుబడి చేయదు. దేవునికి స్తోత్రం. దాస్యపు ఆత్మ కొట్టివేయబడును గాక. We are not under the spirit of slavery, we are under the spirit of adoption. దత్తపుత్రాత్మను కలిగిన వారం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. అబ్బా అనగా తండ్రి అని అర్థం, యజమానుడా అర్థం, నడిపించేవాడా అని అర్థం. అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాం. ఈ అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పరమ తండ్రి తన ఆత్మనిచ్చి మనల్ని భూలోకములో సరి అయిన రీతిలో సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. ఇక రెండవ విషయం ఏంటంటే ఫాదర్ ఆఫ్ లైఫ్, జీవము గల తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మళ్ళీ చదువుతున్నాను, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆ ఒక్కడే దేవుడు ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. సమస్తమును ఆయన నుండి కలిగాయి, మనము ఆయన నిమిత్తం ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎవరి నిమిత్తం ఉన్నారు? ఆయన నిమిత్తం ఉన్నాం. ఎవరి నిమిత్తం? మనం ఏమంటాం అంటే ఈయన కోసమే నేను ఉన్నానని భార్య అంటుంది. భర్త ఏమన్నాడంటే పాపం ముసలి దానికోసమే బతుకుతున్నాను స్వామి అని అంటున్నాడు ఆయన. అయితే దేవుని బిడ్డలారా, ఈ ముసలామె కోసం ముసలామేమో ముసలాయన కోసం, ఎందుకంటే పిల్లలందరూ ఎక్కడొచ్చి ఎగిరిపోయారు బాబు, మేమిద్దరమే ఉన్నాం ఒకరికొకరం అని చెప్పేసి అని వీళ్ళిద్దరూ ఒకరు బతుకుతున్నారు. నో 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 మనం అందరం ఎవరి నిమిత్తం ఉన్నాం? పిల్లల కోసం కాదు, భార్య కోసం కాదు, భర్త కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు. మన అందరం కూడా ఉన్నది ఎవరి కోసం అంటే ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, మనకు తండ్రి ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే తండ్రి. ఆయన నాకు తండ్రి, నీకు తండ్రి. అయితే మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆయనలో ఉన్నటువంటి జీవం మనం కలిగి ఉండాలని ఆయన వల్ల మనం జీవిస్తున్నాం, ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ జీవం కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క కృప ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపిస్తున్నాడు, ఆయన అందరిలో ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులను, ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే
జ్యోతిర్మయుడగు తండ్రిగా ఆయన మనకు కనబడుతున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఇవియు పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయి అయినను లేదు. ఆయన ఎలాంటి తండ్రిగా ఉన్నాడంటే హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. సంబంధము, సహవాసము, సన్నిధి. ఈ తండ్రి ఎలా కనపడుతాడు? ఈ మూడిట్లో ఉంటే అదిగో పరమ తండ్రిలా కనబడతాడు. ఒకవేళ ఈ మూడు లేకుండా ఈ వ్యక్తి తన ఇష్టానుసారం తిరుగుతా దేవుని మందిరంలో కనపడకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా ఉంటే అపవాది అనే ఇంకొక తండ్రి ఉన్నాడు. మనందరికీ చర్చిలో ఉన్న మనందరికేమో దేవుడు తండ్రి అయితే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అపవాది తండ్రిగా ఉన్నాడు. వాడేం చేస్తాడంటే ఎట్లా దొంగతనం చేయాలో, ఎట్లా మోసం చేయాలో, ఎట్లా దగా చేయాలో, ఎట్లా అబద్ధం ఆడాలో, ఎట్లా నీచమైన కార్యాలు చేయాలో, ఎలా మోసం చేయాలో, ఎలాగా వంచన చేయాలో, ఎలాగా నమ్మిన వాడికి ద్రోహం చేయాలో, ఇచ్చిన వాడికి ఎగ్గొట్టాలో, ఇవన్నీ కూడా వాడు నేర్పిస్తూ ఉంటాడు. వాడి పాఠశాల ఎలాంటిదంటే మామూలుది కాదు. అన్ని చెడంతా నేర్పించేస్తూ ఉంటాడు. ఇక కొంతమంది సిస్టర్స్ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వాడి పాఠశాల సెల్ ఫోన్, వాడి పాఠశాల టీవీ, వాడి పాఠశాల మామూలుగా ఉండదు. ఏంటంటే వేరే వాడిని హీరో వచ్చి గుద్దుతూ ఉంటే చప్పట్లు, ఏళ్ళు ఎయ్యి, వాడిని కొడుతుంటే వీడు ఎగురుతూ ఉంటాడు. పాకిస్తాన్ ఓడిపోతూ ఉంటే ఇండియా వాళ్ళు సంతోషపడతారు. ఈ ఇండియా వాళ్ళు ఓడిపోతుంటే పాకిస్తాన్ వాళ్ళు సంతోషపడతారు. ఈ రెండు కూడా మానవుల్లో ఉన్నటువంటి నైజం. అది దేవుని బిడ్డలారా, చూసారా మీరు? ఈ ఏమంటారు వాటిని? మల్ల యుద్ధం అంటారు, కుస్తీ అంటారు, గుద్దుకుంటూ ఉంటారు. ఇంకోటి కింద పడుతుంటే లేస్తే బాగుంటుంది, లేస్తే బాగుంటుంది. ఒక్కసారి సడన్ లేచి వీడిని ఎత్తి అవతల వేసాడు అనుకో, ఓ హ్యాపీ. మానవుడు ఎట్లాంటి వాడంటే ఇదిగో ఈ పాఠశాలలో ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాడు. ఈ పాఠశాల ఏంటంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది లోకంలో. ఈ పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళు అక్కడ విద్యార్థులే, ఇక్కడ విద్యార్థులే. 2 స్కూల్లో జాయిన్ అయ్యాడు, ఎటు కాకుండా పోతాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఉంటే ఈ స్కూల్లో ఉండండి, లేకపోతే ఆ స్కూల్లో ఉండండి. ఈ స్కూల్ మానేసి అక్కడ పోండి, లేదా అది మానేసి ఇక్కడ రండి. ఆ స్కూలు ఈ స్కూలు 2 స్కూళ్ళు కలిసి ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి చూశారో, పాల్గొన్నారో, మీరు అటు ఇటు కాకుండా అవుతారు. కాబట్టి అందుకనే మీరు అందరు కూడా ఏం చేస్తారు? యేసయ్య స్కూల్లో ఉందామని చెప్పండి. హల్లెలూయా. నీతి నేర్చుకుందాం, భక్తిని నేర్చుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేర్చుకుందాం. ఈ భూలోకములో మనం దేవుని కొరకున్నాం. అక్కడ కూర్చొని అన్నీ నేర్చుకుని మనుషుల మీద ప్రయోగిస్తూ ఉన్నారు. అవన్నీ నేర్చుకోకుండా ఉందముగాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పరమ తండ్రి ప్రభావం మన పిల్లల మీద పడాలి. మన ఫ్యామిలీ మీద పరమ తండ్రి ప్రభావం పడాలి. ఏ తండ్రి ప్రభావం? పరమ తండ్రి ప్రభావం మన పిల్లల మీద పడాలంటే ఎవ్రీ ఫాదర్ మస్ట్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. చూడండి, ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి దాన్ని గురించి చూస్తే, తండ్రి ప్రభావం అనే దాన్ని గురించి మనం చూస్తే, మై ఫాదర్ గేవ్ మీ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎనీవన్ కుడ్ గివ్ అనదర్ పర్సన్, హీ బిలీవ్డ్ ఇన్ మీ. దేవుని బిడ్డలారా, నాకు నా తండ్రి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఎనీ నీడ్ ఇన్ చైల్డ్హుడ్ యాజ్ అ స్ట్రాంగ్ యాజ్ ద నీడ్ ఫర్ ఏ ఫాదర్స్ ప్రొటెక్షన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు నా తండ్రి ఉంటే చాలు, డాడీ 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 ఉంటే చాలు. డాడీ లేకపోతే ఏడ్చేస్తావు, డాడీ లేకపోతే బాధపడతావు, డాడీ లేకపోతే కింద పడిపోతావు, డాడీ లేకపోతే సిక్ అవుతావు. అదే ఇప్పుడు చిన్నప్పుడు. ఎందుకంటే యు ఆల్వేస్ నీడ్ డాడ్స్ ప్రొటెక్షన్. ఇక్కడ గమనించండి, a good father is one of the most unsung, unpraised, unnoticed, and yet one of the most valuable assets in our society. Billy Graham గారు అన్నారు, a good father
ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ unsung, unpraised, unnoticed, and yet one of the most valuable assets in our society. ఒక మంచి తండ్రి, అతను గురించి ఏమీ మంచి పాటలు ఏం పాడకపోవచ్చు, పొగడకపోవచ్చు, అసలు అతను గుర్తించకపోవచ్చు, కానీ సమాజానికి మంచి తండ్రి కావాలి. సమాజానికి మంచి తండ్రి కావాలి. ప్రతి వ్యక్తికి మంచి తండ్రి కావాలి. My father didn't tell me how to live. He lived and let me watch him do it. నా తండ్రి నేను ఎలా బ్రతకాలో చెప్పలేదు, ఆయన ఎలాగ జీవిస్తున్నాడో దాన్ని చూసి నేను నేర్చుకుని దాని ప్రకారం చేయాలంతే. అది చూపించాడు. నా తండ్రి ఏం చేశాడు తెలుసా? నువ్వు ఇలా బ్రతకాలరా, అలా బ్రతకాలరా, మా తల్లి నువ్వు ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలని చెప్పలే. ఆయన ఎలా ఉండాలో ఆయన చేశాడు, దాన్ని చూసి నువ్వు చేయాలంతే. ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో, లెట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ మే బి అపాన్ యువర్ చిల్డ్రన్, బికాస్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్ అండ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ టు కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. నీకు దేవుని యొక్క ప్రభావం నీ మీద పడుతుంది, నీ ప్రభావం వాళ్ళ మీద పడితే దేవునికి స్తోత్రం. వాళ్ళు నీవు ఏ దేవుని అయితే నమ్ముకున్నావో ఆ దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంది. టీచ్ దెమ్, ట్రైన్ దెమ్. టీచ్ దెమ్, ట్రైన్ దెమ్. టీచ్ చేయి. డోంట్ బి అరగెంట్. భయంకరంగా ఉండదు పిల్లల విషయంలో. వాళ్ళ కోపం రేపొద్దు. తండ్రులు ఏం చేయాలి? పిల్లలకు సత్యాన్ని చెప్పాలి, అసత్యాన్ని చెప్పకూడదు. పిల్లల కొరకు ఏం చేయాలో తెలుసా? మీరందరూ కూడా రోజు మీ చేతులు ఏం చేస్తారంటే యేసయ్య తట్టు చాపండి. యేసయ్య తట్టు మన చేతులు చాపితే మన పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి దుర్మార్గత, దుష్టత్వం, అపవాది యొక్క పన్నాగం విరిచివేయబడుతుంది. చేతులు పైకెత్తగానే ఇక్కడంతా కూడా క్లియరెన్స్ వస్తూ ఉంటుంది. చేతులు పైకెత్తకపోతే మొండితనం మనకు కనబడుతుంటుంది. మన చేతులు పైకెత్తి పిల్లలని దగ్గరికి వస్తే వాళ్ళలో చేంజ్ కనబడుతుంది. నువ్వు చేతులు ఎత్తలేదా, వాళ్ళలో చేంజ్ ఉండదు. వాళ్ళలో చేంజ్ కనపడాలా? ఒకరోజు కాదు, రోజు నీ చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దిస్ ఈజ్ ఫర్ యువర్ పర్సనల్. ప్రతి తండ్రి కూడా, నాయన నా పిల్లల్ని కాపాడు, నా పిల్లల పక్షంగా నీ ఉండు, నా పిల్లల జీవితంలో నీ సహాయం దయచేయి అని మనం అందరం కూడా ఏం చేయాలంటే we need to teach and we need to train and then we need to provide. ఏమంటే వాళ్ళకి ఏం చేయాలి? బోధించాలి. ఆ తర్వాత వాళ్ళని తర్బియత్ చేయాలి, అభ్యసింప చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి కావలసిందంతా కూడా మనం ఏం చేయాలంటే వారికి మనం ఇవ్వాలి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. పిల్లలు సంపాదిస్తే నేను సంతోషపడతాను, నేను ఆస్వాదిస్తాను, ఆనందిస్తాను అనేది పక్కబడాయి. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తి కూర్చాలి. ఏమైనా కూర్చిపెట్టారో లేదో నాకు తెలియదు. మీరేం కూర్చిపెట్టినా దాంట్లో ఏముండాలంటే తల్లిదండ్రులు కష్టపడి వారు కూర్చిన దాన్ని వాళ్ళు కూలగొట్టకుండా ఉండాలంటే వాళ్ళని దేవుని యొక్క అనుగ్రహం చేత, దేవుని యొక్క ప్రభావం కింద వారు దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేవారిగా మనం పెంచాలి. గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ మై ఫాదర్. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ directing me, guiding me, building me, helping me and providing everything for me. దేవుడు ఎలాంటి దేవుడు ఉన్నాడంటే ఆయన నన్ను కట్టేవాడు, ఆయన నాకు సహాయం చేసేవాడు, ఆయన నన్ను నడిపించేవాడు, ఆయనే అన్ని రకాలుగా నాకు జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, నడిపించేవాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను నిర్మిస్తున్నాడు. ఆ దేవుడు మీకు కూడా దేవుడుగా ఉన్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఎర్త్లీ ఫాదర్స్. ఈ లోకంలో మన తల్లిదండ్రులు బట్టి దేవునికి స్తోత్రం, కానీ పరమ తండ్రిని బట్టి మరి ఎక్కువగా స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రభు నామములో మనం అందరం కూడా ఆయనకు తగినట్టుగా మనం జీవించడానికి మీ తప్పులు కూడా ఉన్నాయనే గుర్తు చేసుకుని నన్ను క్షమించండి. నేను సరైన రీతిలో సరైన టైంలో నేను మిస్ అయ్యాను, నన్ను క్షమించండి. అయితే నా కుమారుని, నా కుమార్తెను లేదా నా పిల్లలను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవా, మీరు తండ్రి లేని వారికి తండ్రి,
జీవము గల తండ్రి. ఆ తండ్రివైన నీ యొక్క ప్రభావాన్ని మేము మా పిల్లల మీద చూపించగలగడానికి సహాయం చేయండి. అబ్రహాము ఏ విధంగానైతే తన పిల్లలకు బోధించగలిగాడో అలాగే మేము కూడా అబ్రహాము సంతానంగా మా పిల్లలకు బోధించి నేర్పించి వారిని క్రమశిక్షణలో పెట్టి వారిని స్వాధీనములో ఉంచి అగ్నిలో పడకుండా నీ రాజ్యానికి వారసులయ్యేటట్టుగా మా పిల్లలు పెంచటానికి మీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.